నమస్కారం వీరా ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వీడియో కోపంతో కాదు, కక్షతో కాదు, అంతఃకరణ శుద్ధితో మాట్లాడుతున్నాను. ఈ వీడియో ఈ సంవత్సరం 2026 జనవరి 17న ఒక మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య ఆధారంగా చేస్తున్నాను. న్యూస్లో వైరల్ అవుతున్న వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్య ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ఇది రాజకీయ వీడియో కాదు, ఇది మానవత్వం గురించి వీడియో. దిస్ ఇస్ నాట్ యాంగర్, దిస్ ఇస్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. రేప్కి బాధ్యతల మీదే అన్నట్టు మాట్లాడాడు. ఇది కేవలం అజ్ఞానంతో కాదు, ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన ధోరణి. ఇలాంటి మాటలు గ్రామాల్లో, కాలేజీల్లో, స్టేషన్లలో నేరస్తులకు ధైర్యాన్ని ఇస్తాయి. బాధితురాలు ఇదే తప్పన్న ఆలోచన సమాజంలో నాటుతుంది. ఇలాంటి నాయకులు మన దేశానికి అవసరమా? మాటలు శబ్దాలే కాదు, అవి ఆలోచనలకు ప్రతిబింబం. వర్డ్స్ రివీల్ మైండ్ సెట్ క్రియేట్ డేంజర్. రేప్ అనేది బట్టల వల్ల కాదు, కులం వల్ల కాదు, అందం వల్ల కాదు. రేప్ అనేది నియంత్రణ లేని మానసిక వికృతి. బాధితురాలిని నిందించడం, నేరాన్ని సాధారణం చేసే ప్రయత్నం. ఒక బాధ్యత గల నాయకుడు మాట్లాడేటప్పుడు తన పదవి కాదు, తన అంతఃకరణం ముందుండాలి. అంతఃకరణం శుద్ధి అంటే నిజం మాట్లాడడమే కాదు, న్యాయం వైపు నిలబడ్డం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ఏమంటుంది? సమానత్వం. ఆర్టికల్ 15 కులం, లింగం ఆధారంగా వివక్ష నిషేధం. ఆర్టికల్ 21 గౌరవంతో జీవించే హక్కు. ఈ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు రాజ్యాంగానికి విరుద్ధం కాదా? కాన్స్టిట్యూషన్ స్పీక్స్ ఆఫ్ డిగ్నిటీ, ఎమ్మెల్యే స్పీక్స్ ఆఫ్ డిజాస్టర్. సాధారణ డైలాగులకి ప్రతిస్పందించే సంఘాలు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలపై ఇంత ఘోరంగా మాట్లాడితే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? సైలెన్స్ ఈజ్ నాట్ న్యాచురల్, సైలెన్స్ ఈజ్ అప్రూవల్. ఇలాంటి మాటలు నేరస్తులకు ధైర్యాన్ని ఇస్తాయి, బాధితులను నోరు మూపిస్తాయి. సమాజం ముందుకు వెళ్లాలంటే ఇటువంటి ఆలోచనలు వెనక్కి వెళ్ళాలి. ఈ వీడియో వ్యక్తిపై దాడి కాదు, ఒక ఆలోచనపై తిరస్కారం. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలు దయతో కాదు, హక్కుతో జీవిస్తున్నారు. వారి గౌరవాన్ని తాకే మాట ఈ దేశ ఆత్మను తాకుతుంది. మీ కోపాన్ని కాదు, మీ అంతఃకరణాన్ని వినండి. నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్లో రాయండి. నిజం మాట్లాడడం కూడా ఒక బాధ్యత. థ్యాంక్ యూ.